నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. చీపురుపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి అక్కడ విద్యార్థినులతో ముచ్చటించారు. వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని విద్యార్థినులకు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో 14 ఏళ్లలోపు విద్యార్థినులకు ఏఎన్ఎంలు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా రక్షణ కోసం ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామని తెలిపారు. సంజీవని కార్యక్రమంలో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డులను వ్యాక్సినేషన్ డేటా అందుబాటులో ఉంచాలన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. అందులో కూడా మీరు చూస్తే ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో 63% మన దేశంలో ఉన్నాయి. మన దగ్గర ఇంకొంచెం పెరిగి 68% ఉన్నాయి. దీనికోసం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు క్యాన్సర్లో 2021 ప్రకారం మన దగ్గర 29,379 మంది, 25కు 32,657 మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఏపీ సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిఎస్ గా పనిచేసిన కె విజయానంద్ శనివారం పదవి విరమణ చేస్తుండటంతో ఆయన నుంచి సాయి ప్రసాద్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాల వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉదయం 11:33 సిఎస్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రతీచీదిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాయ పుత్రమోత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రతీచీంది సంజయతే తముదీచీది స్వర ప్రసాదాయ ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచీంది బ్రాహ్మణో దేవత బ్రాహ్మణ ప్రసాదాయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే సౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వలదు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ ధాన్యం ధనం ప్రశం అపత్రలాభం వెంకటేశ్వర
పరిపూర్ణ దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లను అందజేస్తూ మానవత్వంతో పనిచేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వరిధనంలో మంత్రి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ అండతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరగని అత్యధిక పెన్షన్ సొమ్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో అందిస్తున్నామన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కలిపితే అంత పెద్ద పండుగ 1వ తేదీ. అందులో కూడా ఇది ఒక మానవత్వంతో జరిగేటువంటి పండుగ. పింఛను వృద్ధులు, వితంతువులు, ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వీరందరికీ కూడా మరి ఈరోజు 4,000 రూపాయలు పింఛను వాళ్ళ గడప దగ్గరే అందిస్తూ, అదేవిధంగా దివ్యాంగులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3,000 రూపాయల పింఛన్కి ₹1 కూడా అదనంగా పెంచాలి 5 సంవత్సరాల కాలంలో. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే 3,000 రూపాయలని 6,000 రూపాయలు పెంచి ఆ దివ్యాంగులకి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా బెడ్ రీడింగ్ ఉంటే వాళ్ళకి 10,000, 15,000. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ మాత్రం పింఛన్లు లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1,500, 1,000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మాత్రమే ఈరోజు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ఇప్పుడు ఒక పెద్ద ఆమెకి మనం పింఛన్ ఇచ్చాం. ఆమెకి 4,000 రూపాయలు అంటే సంవత్సరానికి చూస్తే మరి దగ్గర దగ్గర 48,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల్లో చూస్తే 2,40,40,000 రూపాయలు ఈవేళ పెద్ద ఆమెకు అందజేస్తున్నాం. ఇప్పుడే ఒక దివ్యాంగుని చూసాం, నెలకి 6,000 రూపాయలు పింఛన్ వస్తుంది. నెలకి 6,000 రూపాయలు అని అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు అవుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీ ఎస్ఎన్ పురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను కలెక్టర్ ఈ రోజు స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,64,000 మంది లబ్ధిదారులకు 113 కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈ రోజు సమావేశమైంది. తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతున్న ఈ సమావేశంలో 5,400 కోట్ల వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. అధునాతన సాంకేతికతతో నూతన అన్నదాన భవన నిర్మాణంపై చర్చిస్తున్నారు. టీటీడీ విద్యా సంస్థలో ప్రమాణాలు పెంచేందుకు 116 కోట్ల కేటాయింపుతో సహా పలు అభివృద్ధి అంశాలపై పాలక మండలి చర్చించనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలైన వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వివరాలు వెల్లడించారు. రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముంబై నుంచి యాంటీ డోసులు తెప్పించి బాధితులకు అందిస్తున్నామని, ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన నేతృత్వంలో ఈ 15 మందికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఈ యొక్క పేషెంట్స్ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి మనం హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది
అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్ని ఒక టీంనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే ఈరోజు హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ సుభాష్ కౌల్ ఈయన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు కిమ్స్ హైదరాబాద్ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా డాక్టర్ క్రాంతి కుమార్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా డాక్టర్ ఆదర్శ్ లింగంశెట్టి సీనియర్ కన్సల్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏఐజీ హైదరాబాద్ నుండి, డాక్టర్ వెంకటకృష్ణ చైతన్య సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ కిమ్స్ హైదరాబాద్. అంటే ఈ రకంగా మరి వివిధ హాస్పిటల్స్ అంటే అపోలో, ఏఐజీ, కిమ్స్ వంటి హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్లో ఉండేటువంటి సీనియర్ కన్సల్టెంట్ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈరోజు హైదరాబాద్లో బయలుదేరారు. ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు రాజమండ్రి చేరుకోబోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని ఇవన్నిటిని కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా బెటర్గా ఏదైనా మనం ఎట్లా చేయాలి, ఫర్దర్గా వీళ్ళకి డయాలసిస్ దీంతో పాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి ఇన్నిటి మీద కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అందుచేతనే ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలని అంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఉదయం 7:15 ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్ మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ప్రసాదం మరియు శేషవస్త్రాన్ని సమర్పించి సత్కరించారు. గుంటూరు సమగ్ర ఆసుపత్రిని గత రాత్రి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి వైద్యాన్ని పొందుతున్న వ్యక్తులు, వారి సహాయకులతో మాట్లాడారు. వైద్యానికి వస్తున్న ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వారణాసి రామ్ మాధవ్, ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మెడికల్ కళాశాల నడుపుతూ అమలాపురం చుట్టుపక్కల కోనసీమలో 11 యూనిట్లు ప్రత్యేకంగా ప్రారంభించి పల్లెటూరులో వైద్యం చేస్తున్నాడు. పల్లెటూరులో వైద్యం ఆ శిష్యుడు కోసం అటువంటి శిష్యుడు తండ్రి కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఆ దంపతులుగా నా కుటుంబంగా నాకు 30-40 ఏళ్ళుగా పరిచయం. చాలా తప్ప పోగా తెలియని మనుషులు వాడు ఏం చేస్తాం మా రాజుగారు అయితే చాలా అయితే భాష ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన గురువులు రామలక్ష్మణులు లాంటి వాళ్ళు ఉన్నారు, మా రవి చేసి ఇద్దరు కూడా వాళ్ళ పల్లెటూళ్ళలో ఈ వైద్యాన్ని వ్యాప్తం చేస్తున్నారు. పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. ఇవాళ మీరు వైద్య విద్యార్థులందరూ మీరు శనవారైనా మీరు శతాంశు కలగాలని ప్రార్థిస్తూ నేను కోరుతున్నాను. పల్లెటూళ్ళలో వైద్యం చేయడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీరు వైద్యం
చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే. దిక్కుమాలని అమెరికా వెళ్ళండి, అదొక్కటి ప్రతిజ్ఞ చేయండి. కాదు బతికే ప్రత్యేక, ఆవు సంపదకి ప్రత్యేక. పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు గోదానాలు విశేషంగా ఎందుకు చేస్తారు అంటే గోవు అనేది ఒకప్పుడు కేవలం పదార్థము, జాతి కాదు, ధనం. ద్విగు అనే సమాసం తెలుగులో ఉంటుంది, తెలుగులో చాలా తెలుసు పండితులు. ద్విగు అంటే 2 ఆవులు అని అర్థం సమాసం. ఎందుకంటే 2 ఆవులు ఒక మనీ యూనిట్, ఒక ధనం. పంచగవం అంటారు, 5 ఆవులు ఒక యూనిట్ అంటే 2 ఆవులు ఇస్తే 2 జతల బట్టలు ఇచ్చేవారు, 5 ఆవులు ఇస్తే ఒక పెద్ద బిలువ ఏదో ఇచ్చేవారు. వస్తువు మార్పిడి విధానం జరిగినప్పుడు గోవులే ధనంగా ఉన్నాయి. అంటే ఆవు అంటే అర్థపురుషార్థం కింద లెక్క. నేను నీకోసం నువ్వు సంపాదించుకోవాలి, తప్పు లేదు. హాయిగా పాలు సంపాదించుకో, ఆవులు పోషించు, ఆవులకి దాన్ని చెప్పారు. అమ్మ ఆవు ఆ ధర్మం అర్థం. రాష్ట్రంలో పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొత్త ఈదరల్లో 9,31,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పండించిన పంటలను రైతులు తమకి నచ్చిన రైసు మిల్లుకు తోలుకునే స్వేచ్ఛనిచ్చి గిట్టుబాటు ధరను కల్పించామన్నారు. 48 గంటల్లో పంట సొమ్ములను రైతులు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరంలో సేకరించిన త్రాగునీటి నమూనాలను ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చర్ల వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి పైపులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చర్ల వీధిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు కలిసి ఇక్కడ కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు నీట్గా ఇంటర్వ్యూ చేయడం వల్ల మనకు పెద్ద ఎత్తున జరగాల్సిన పెద్ద సంఘటనని మనము కంట్రోల్ చేయగలిగాము. సో ఇది మళ్ళీ ఇంకా పెద్దగా ప్రభావితం కాకుండా ముందు జాగ్రత్తగా అందరం కూడా మున్సిపల్ వాటర్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాగకూడదు. ఒకవేళ మున్సిపల్ వాటర్ వేరే ఏరియాలో తాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా వేడి చేసి వేడిని తాగాలి. ముఖ్యంగా నేను చూస్తున్నాను, ఇది మనము కార్పొరేషన్ వాళ్ళని ఎంత మనము చెప్పినా కూడా ఇక్కడ ప్రజలే చాలా వరకు ఇల్లీగల్ కనెక్షన్స్ అన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ కనెక్షన్ మొత్తం కూడా డ్రైనేజ్ లైన్లో తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉన్న యూస్డ్ వాటర్, గ్రే వాటర్ అంటాము, ఆ గ్రే వాటర్ మొత్తం కూడా ఈ డ్రింకింగ్ వాటర్తో కలిపేలాగా ఇది చేయకపోవడం. తర్వాత ఇక్కడ అక్కడక్కడ ఆవులు ఇవన్నీ పెట్టుకోవడం, మేకలు పెట్టుకోవడం, సో ఈ రకంగా చేయడం వల్ల దాన్ని హైజీనిక్గా పెట్టకపోవడం, సో ఇలాంటి సమస్యల వల్ల కూడా ఖచ్చితంగా మనకు వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల దయచేసి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏమి చెప్తున్నారు, సో దాని మేరకు మా అధికారులు, సిబ్బందులు ఏదైతే సదరు సూచనలు ఇస్తున్నారో, ఏదైతే పాటించడం చేస్తున్నారో దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే ఇక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ టీం పెట్టడం జరిగింది, అంబులెన్సెస్ పెట్టడం జరిగింది. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు పరిధిలో 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరామయ్య శంకుస్థాపన చేశారు. వీటిలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా పలు ప్రాంతాల్లో నిర్మించనున్న వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ పనులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే 3 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పొట్టి శ్రీరాములు నగర్లో 60 KL వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ అని, పటేల్ నగర్లో ఇక్కడ 260 KL సిండికేట్ బ్యాంక్ కాలనీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నాళ్ళు చేస్తారంట? 3 మంత్స్లో డెఫినెట్గా మళ్ళీ ఓపెన్ చేస్తాం వీటిని. అలాగే పోయినసారి శాసనసభ సమావేశాలు సెప్టెంబర్లో రూరల్లో ఉన్న 9 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో అంబాపురం, నైనవరం పోలీస్ స్టేషన్లో, పాతపాడు నున్న పోలీస్ స్టేషన్లో, ఈ 5 గ్రామాలు పటమూరు పోలీస్ స్టేషన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని శాసనసభలో అడగటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మేరకు ఇక్కడ మన రూరల్ ప్రాంతానికి విడిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని కేటాయించి దానికి అంగీకరించడం జరిగింది. డీసీపీ
మురళి గారిని స్థలాలు పరిశీలించాల్సింది కోరే స్థానిక ఎంఆర్ఓ కూడా నిన్న చెప్పారు. రాబోయే కాలంలో నున్న పోలీస్ స్టేషన్ని ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కాబట్టి దాని ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎస్ఐ లెవెల్ ఉంచేటట్టుగా అవుట్ పోస్ట్ లాగా దాన్ని మార్చి రామవరపాడులో దాదాపు 1,00,000 మంది పైబడి జనాభా ఉన్న ఏలూరు రోడ్లో పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో సర్కిల్ కార్యాలయానికి ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంఆర్ఓను డీసీపీ ఇద్దరు కలిసి చూసి 2-3 రోజులు అది ఫైనల్ చేసే పరిస్థితి. అలాగే అన్న క్యాంటీన్ని గన్నవరంలో శంకుస్థాపన చేసాం. రాబోయే 1-2 నెలల్లో ఓపెన్ చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారిని రామవరపాడులో కూడా ఇంకో అన్న క్యాంటీన్ పెట్టాల్సిన అవసరం ఉందంటే నియోజకవర్గం ఒకటే ఇచ్చిన మనం అడిగిందే తడవుగా దాన్ని కూడా సాయం చేశారు. రాబోయే కాలంలో అన్న క్యాంటీన్ కూడా రామవరపాడులో ప్రారంభించబోతుంది. అలాగే ఈ కోర్టు సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించి కట్ట మీదకి వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బాల్య వివాహంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధిక సంఖ్యలో బాల్య వివాహాలు నమోదవుతున్న నేపథ్యంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పురోహితులు, పాస్టర్లు, ఖాజీలు సైతం బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళందరికీ వచ్చాం. సజన పెళ్లి అనేది ఒక రెండు ఒక ఇద్దరి ఆత్మ సంగమం అనొచ్చు, లేదంటే ఒక రెండు కలయిక. సో అదొక మంచి కార్యక్రమం. దాన్ని మనం దైవికంగా మనం అందరం చేస్తూ ఉంటాం, అది ఏ దేవుడు అయినప్పటికీ కూడా. సో దాంట్లో ఏంటంటే మన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తూ 18 ఏళ్ళు నిండాలి ఆడపిల్లకైతే, అదే పురుషులకైతే 21 ఏళ్ళు నిండాలనేది ఒక చట్టం ఉంది. సో ఈ చట్టాన్ని మన జిల్లాలో చూస్తే కొంత ఎక్కువ మంది ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి మన జిల్లాలో. దానికి మన దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్సే మన యొక్క నిదర్శనం. ముఖ్యంగా 18 ఏళ్ళ లోపల ఆడపిల్లలు ఎక్కువగా పెళ్లి చేసుకోవడం వల్ల మాకు వస్తున్న ఎక్కువ సమస్యలు ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే 18 ఏళ్ళ కంటే ముందే ప్రెగ్నెంట్ అయ్యారంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటారు. అందులో మనం సెకండ్ హైయెస్ట్లో ఉన్నాం, అంటే ఎక్కువ శాతం ఇలాంటి రిపోర్ట్ అవుతుంది. అండ్ ఇటీవల కాలంలో మనం హాస్పిటల్స్లో మెటర్నల్ డెత్ రివ్యూ అని ఒకటి జరుగుతుంటుంది. అంటే ఒక ప్రెగ్నెంట్ కానీ బాధిత కానీ చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయారు అనేది నేను రివ్యూ చేస్తాను. అంటే ఆ కుటుంబ సభ్యులు, డాక్టర్లు ఎక్కడైనా వైఫల్యం ఉందా అని మనం వెరిఫై చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా అంటే ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ కానీ దానికి డెలివరీ ఇవ్వడానికి కానీ ఆ 18 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేటువంటి కొంచెం సేఫ్గా ఉంటాయి. బిఫోర్ 18 years లోపల ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఆ డెలివరీలో వచ్చేటువంటి ఆ ఇబ్బందులు తను తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనపల్లె మన నీరు కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కోడపగాని పల్లెలో జరిగే పనులను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. ఉపాధి పథకం కింద అమలవుతున్న నేపథ్యంలో వేతనదారులతో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడారు. గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనికి హాజరు కావాలని, 100 నుంచి 150 పెరిగిన పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాటర్ బాటిల్స్ ఏమి ఇవ్వట్లేదా? సో మనకి భూమికి నీళ్ళే ఆధారం. మన ఏరియాలో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎక్కువ పనులు చేయాలనేదే మనం ఏం చదువుతున్నాం. జనగణన 2027 తొలి దశలో నిర్వహించనున్న గృహ జాబితా మరియు గృహ జనగణన కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు సంబంధించి జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులకు జి. పుల్లయ్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, డేటా సేకరణ విధానం, సాంకేతిక వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సమన్వయం అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు.
కడప జిల్లా బద్వేలు మండలంలోని లక్ష్మీపాలెంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే ఆలయ బ్రహ్మోత్సవాలు విజయవంతం కోసం గరుత్మంతుని ద్వారా సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయంలో గిరి ప్రదక్షిణలు చేశారు. గరుత్మంతునికి పూజలకు ఉపయోగించిన ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. ఇందులో భాగంగా కోడి ముద్దాల ప్రసాదాన్ని స్వీకరించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగినట్లు ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా చివరి రోజు ప్రతిష్టాచార్యులు కనుమళ్ల సత్యనారాయణ శర్మ మరియు వారి అర్చక బృందం నేతృత్వంలో శివపార్వతుల కళ్యాణోత్సవం మేళతాళాల నడుమ అత్యంత వైభవపేతంగా కనుల పండుగ నిర్వహించామని తెలిపారు. అశేష జనాల నడుమ వేద మంత్రోచ్చరణతో కళ్యాణోత్సవం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మాంగళ్య ధారణ, తలంబరాలు, హారతి మంత్రోచ్చరణలతో నిర్వహించారు. చివరగా స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ద్వారా గాలేరు, నగరి, హంద్రీ నీవా, గండికోట, చిత్రావతి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రాయలసీమకు నీటి వనరులు అందించారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ మహానేత తర్వాత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ఎక్కువ శాతం పూర్తి చేసి కుప్పంకు కూడా నీరు అందించారని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్య ఒప్పందం కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకుపోయిందని ఆరోపించారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎప్పుడు కూడా గతంలో సాగునీరు లేక, తాగునీరు లేక ఈ పక్క రైతాంగం అంతా కూడా వలసలు పోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఈ జిల్లాల్లో ఎక్కువ ఫ్యాక్షన్ ఎందుకుందంటే ఏదో నిజంగా ఏది వారికి ఆ రోజుల్లో పనిపాటాలు లేక కొంతమంది ముఠా నాయకుల మిడి తిరుగుతూ వారిచ్చే అన్నం ఖర్చులు కావచ్చు, రోజువారీ ఖర్చులకు ఆ రోజుల్లో పనిచేయడం జరిగేది. ఆ రోజు నిజంగా ఫ్యాక్షన్ ఎంతో రాయలసీమ ప్రాంతం అంతా ఫ్యాక్షన్తో నిండిపోయేది. పులివెందుల, జమ్మగూడెం లాంటి ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఎంతోమంది మరణించడం జరిగింది ఈ ఫ్యాక్షన్లో ఇరుక్కొని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. అయినా కూడా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలా, తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేసిన నాయకులు ఎవరు కూడా లేరు ఆ రోజుల్లో. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి, రైతాంగం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి మంచినీరు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలని ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నిజంగా జలయజ్ఞం అని దాదాపు లక్ష కోట్ల ఎకరాలకు దాదాపు ఆ రోజుల్లో ఆయన సాగునీరు ఇవ్వాలని ప్రాజెక్టులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆయన ఆలోచనతోనే ఆ రోజు గాలేరు నగిరి కావచ్చు, హెచ్ఎన్ఎస్ హంద్రీనీవా కావచ్చు, గండికోట ప్రాజెక్టులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా, చిత్రావతి కావచ్చు, ఇవన్నీ కూడా మొదలుపెట్టి కొన్ని ప్రాజెక్టులు కూడా ఆ రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిజంగా పోతిరెడ్డిపాటి హెగ్రేట్ స్థాయిని పెంచాలంటే ఆ రోజు సొంత పార్టీలోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోని నాయకులే
తెలంగాణ ప్రాంతం అంతా కూడా అడ్డగించడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా మైదుకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ పరిధిలోని శివనగర్ సుందరయ్య కాలనీలో మెగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 20,000 విలువైన అక్రమ టపాసులు స్వాధీనం చేసుకోగా పత్రాలు లేని 13 మోటార్ సైకిళ్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంచాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధిపై సమీక్షించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన 11,033 దరఖాస్తుల్లో 10,886కు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద జిల్లాలోని యూనిట్లకు 3.53 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు యువతను ప్రోత్సహించి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కడప జిల్లా ముద్దనూరులో స్వచ్ఛతకు మరో ముందడుగు పడింది. ముద్దనూరు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచేందుకు స్వచ్ఛ రథం ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవరకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ దేవర మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్ సిఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. దేవర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామన్నారు. శనివారం, ఆదివారం 2 రోజుల పాటు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్కెస్ట్రా ప్రదేశాలు వంటి ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు పోలీసులకు సహకరించి శాంతియుతంగా దేవరను విజయవంతం చేయాలని సిఐ విజ్ఞప్తి చేశారు. 113 మంది కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్ 11 మంది, హోమ్ గార్డ్స్ 80 మంది, స్పెషల్ పార్టీలు మొత్తం కలిసి 300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు 2 షిఫ్ట్లుగా మా యొక్క 300 మంది సిబ్బందిని 2 భాగాలుగా విభజించినాము. దీనిలో ఈ ఉన్న సిబ్బందిలో అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనము, క్యూ లైన్ల మెయింటెనెన్స్, గంగమ్మ గుడి అంతవరకు ఒక సెక్టార్గా విభజించినాము. పార్కింగ్ ప్లేసెస్, ట్రాఫిక్, ఆర్కెస్ట్రా జరిగే పాత బస్ స్టాండ్ ఏరియా అంతా ఒక సెక్టార్గా విభజించినాము. మిగిలినవన్నీ అంటే డైవర్షన్స్, కటాఫ్స్, ఇంకా మిగిలినటువంటి లాజిస్టిక్స్, ప్రోటోకాల్స్, అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇంకో సెక్టార్గా నియమించినాము. ప్రతి దానిలో కూడా 2 సిఐలు, 4 ఎస్ఐలు సిబ్బంది ఉండేట్టుగా ఏర్పాటు చేశాము. దొంగతనాలు నివారించడానికి టైం పార్టీ పెట్టుకున్నాము. ట్రాఫిక్ ఇమ్మీడియట్ గా నివారణ చేయడానికి బ్లూ కోడ్స్ ని అరేంజ్ చేసుకున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.